హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే తోటకూర ఫ్రైడ్ రైస్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తోటకూర ఫ్రైడ్ రైస్ అనేది మీరెప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి లంచ్ బాక్సెస్‌లో పెట్టండి. పిల్లలు చాలా బాగా మొత్తం తినేసొస్తారనమాట. మీరు మొత్తం తింటే పిల్లల లంచ్ బాక్స్ మనకి హ్యాపీగా ఉంటుంది గదండీ! సో, ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు చేయకపోతే చూడండి ఎట్లా ఉంది అనేది టేస్టు. అలా మీకెలా వచ్చింది అనేది కామెంట్‌లో తెలియచేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి తప్పకుండా. అండ్ దీనికొచ్చేసి మనకు కావాల్సినయి ఇలా ఆనియన్స్ స్ట్రెయిట్‌గా తరుక్కోవాలండి. పచ్చిమిర్చి, కరివేపాకును, కొద్దిగా చిదిపిన చిన్నుల్లిపాయలండి. దీంట్లోకి చెక్క, లవంగాలు వాడాను. అండ్ జీడిపప్పు, షాజీరా వేస్తున్నామనమాట. ఇలా సన్నగా తరుక్కున్న ఆకుకూర. నేనైతే తోటకూర తీసుకున్నానండి. ఇదొచ్చేసి మనము ఆరబెట్టుకున్న రైస్ అనమాట. దీన్ని ముందుగా బాండీ తీసుకోవాలండి. దీనికి నేనొచ్చేసి 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్‌కొచ్చేసి కంపల్సరీగా 2 స్పూన్స్ ఆయిలయితే పడుతుందండి. మరీ ఎక్కువ పట్టదు దీనికి. నేనెక్కువగా యూజ్ చేయను ఆయిల్ అనేది కూడా. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చెక్క, లవంగా వేసుకొని దీంట్లో షాజీరా కానీ, లేకపోతే జీరా కానీ వేసుకోవచ్చండి. ఏదైనా మన ఇష్టము. ఇట్లా దంచి వేసుకున్న కొద్దిగా చిన్నుల్లిపాయలు అండ్ స్ట్రెయిట్‌గా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవన్నీ మనము కలిపే వేసేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదనమాట. ఎక్కువ ఫ్రై అయితే ఫ్రైడ్ రైస్‌కి బావుండదు. మీడియం రేంజ్‌లో ఫ్రై అవ్వాలి. హైలో పెట్టకండి అండ్ సిమ్‌లో పెట్టకండి. మీడియంలో ఫ్రై చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఇవి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి కదా! అందరికీ తెలిసిందే. పసుపు అనేది స్టార్టింగ్‌లోనే వేసుకున్నామనుకోండి ఆయిల్‌లో ఫ్రై అవుతుంది. పసుపు అనేది స్మెల్ రాకుండా ఉంటుందనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను జీడిపప్పులు వేస్తున్నాను. దీని ప్లేస్‌లో మనం పచ్చెనగపప్పు వేసుకోవచ్చు. పల్లీలైనా వేసుకోవచ్చండి. అది మన టేస్ట్‌కి తగ్గట్టనమాట. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది తోటకూరకి. అల్లం పేస్టు ఫ్ర పచ్చివాసన పోయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ డ్రైగా ఫ్రై అవసరం లేదు. బ్రౌన్ ఆనియన్స్ టైప్‌లో అయితే ఫ్రై అవసరం లేదు. ఇట్లా ఉంటేనే ఫ్రైడ్ ఆనియన్స్‌కి బాగా టేస్ట్ వస్తుందనమాట. ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకుందామండి. తోటకూర అనేది కొద్దిగా కాడలు కూడా లేతగా ఉన్న కాడలు కూడా మనం వేసుకోవచ్చండి. ఒట్టి ఆకులే కాకుండా. ఎందుకంటే కాడల్లో కూడా మనకి పోషకాలుంటాయి గాబట్టి, మరీ ముదిరిపోయిన కాడలు గాకుండా సన్నగా తరుక్కున్న ఎడ్జెస్‌లో ఉండే కాడలు కూడా వేసుకోవచ్చండి. ఈ ఆకుకూర కడిగేటప్పుడు ముందే వాష్ చేసుకొని 2, 3 సార్లు పసుపు, సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ కొడతారు. అందులో పురుగులు గూడా ఎక్కువుంటాయి గాబట్టి, పసుపు, సాల్ట్ వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. ఇది అందరికి తెలిసిందే. తెలియని వాళ్ళైతే యూజ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా ఫాస్ట్‌గానే ఫ్రై అయిపోతుందనమాట తోటకూరనేది. ఇక్కడ తోటకూర ప్లేస్‌లో ఏ ఆకుకూరైనా యూజ్ చేసుకోవచ్చండి. పాలకూరతో చేయొచ్చు ఈ రైస్. ఇంకా ఏ ఆకుకూరతో అయినా చేయొచ్చు మనము. ఇదే ప్రాసెసు. ఆకుకూర ఒక్కటే చేంజ్ ఉంటుందనమాట. ఇక్కడ సాల్ట్ వేసుకున్నాము. ఆకుకూరలో సాల్ట్ అనేది తక్కువ పడుతుంది. కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి. కారం కొద్దిగా లైట్‌గా వేస్తున్నాను. మరీ పిల్లలు అస్సలు తినని పిల్లలుంటారు కొంతమంది కారం అనేది. అప్పుడు వాళ్ళకైతే కారంని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి, ఆ కారం అనేది సరిపోతుంది ఫ్రైడ్ రైస్‌లోకి. కారం పెద్దవాళ్ళకైతే కొద్దిగా వేసుకోండి. పిల్లలకైతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ కారము కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు గదా! ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు. ఇంకా సరిపోతుంది. రైస్ వేస్తే ఆయిల్ అనేది ఆ రైస్‌కి తగ్గట్టు సరిపోతుందనమాట. 2 నిమిషాలు మూత పెట్టితే మనకి ఆకుకూర బాగా మగ్గిపోతుందండి. చూసారు గదా! ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. పిల్లలు ఒకవేళ ఆకుకూర తీసి పక్కన పెట్టినా మనకు దాంట్లో ఉన్నాయన్నీ రైస్‌లోకి పట్టేస్తాయి గాబట్టి, ఎంతో కొంత మనం పిల్లలకి ఆకుకూర తినిపించినట్టు ఉంటుంది. ఇప్పుడు మనము ఆరబెట్టుకున్న ఫ్రైడ్ రైస్ వేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ రైస్ 1 ½ గ్లాస్ వేసాను. చూసుకుంటా వేసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా రైస్ కొద్దిగా ఉంచుకొని, మనకు ఆకుకూరకి సరిపోతుందా లేదా చెక్ చేసుకుంటా వేసుకున్నామనుకోండి, మనకి కన్సిస్టెంటీ కరెక్ట్‌గా వస్తుంది.
రైస్ వేయంగానే తిప్పకుండా ముందు ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ నేను ధనియాల పౌడర్ అయితే వేశాను. ధనియాల పౌడరు, జీరా పౌడర్ కూడా వేశాను. 1 స్పూన్ ధనియాలు వేస్తే ఒక హాఫ్ స్పూను జీరా వేసుకోండి. అది కొలతలు. దీంట్లోకి రైస్‌లోకి సరిపోయిన సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక ఆకుకూరలో వేసాం కదా! రైస్‌లోకి సరిపోయిన సాల్ట్. కొద్దిగా గరం మసాలా, పెద్దవాళ్ళకైతే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కలపటంలోనే మనకి ఎక్కువ టేస్ట్ గూడా వస్తుంది. ఇంకొద్దిగా టేస్ట్ యాడ్ అవుతుందనమాట. చూసారు గదా! ఈ విధంగా వస్తుంది. మనం కలుపుకున్న తర్వాత టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఆకుకూరలు తినని పిల్లలు కూడా తినేస్తారండి. లంచ్ బాక్సెస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ ఫుడ్ చేసి పెట్టినట్టు ఉంటుంది పిల్లలకి. మీరు కూడా ట్రై చేయండి. ఇది అందరికీ మంచిది హెల్త్‌కి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. మీరు చేస్తే ఎలా వచ్చింది టేస్ట్ అనేది. ఇప్పుడు నేను చేసినప్పుడు ఎట్లా మీకు అనిపిస్తుంది? బావుందా టేస్ట్ అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఏంటి అనేది చూసిన తర్వాత ఆల్రెడీ ఫుల్ వీడియో వాచ్ చేసి ఉంటారు గదా! ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మరిన్ని వీడియోస్ ఉన్నాయి ఛానల్‌లో. ఒకసారి ఛానల్‌లో మిగతా వీడియోస్ కూడా చూడండి. ఎట్లా ఉన్నాయని సజెషన్స్ ఇవ్వండి. ప్లీజ్